ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని, నీ శపితమైన అనుభవాల్లో నుండి, నీ శాపములో నుండి, నీ దరిద్రతలో నుండి నిన్ను విడిపించి క్షేమకరమైన మార్గాల్లోకి నడిపించాలని ఆశించిన దేవుడు మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు. ఆయన ప్రభువా, మీరిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా అని అందరము కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరూ చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామా? అందరం కొద్ది నిమిషాలు చేతులెత్తి ప్రభుని ఆరాధన, ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని చెప్దాం. ఇశ్రాయేలుల స్తుతులపైన ఆసీనుడిగా మార్చబడిన దేవుడు మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు. ఆయన తండ్రి నీకు స్తోత్రమని చెప్దాం, ప్రభువా నీకు స్తోత్రమని చెప్దాం. కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచూ ఉన్న దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిద్దాం అందరమే. కొద్ది నిమిషాలు చేతులెత్తి, కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దామా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి, మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వవిజేతవు, సత్యవిధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధన. పాడుదామా గట్టిగా? నీకేనయ్యా ఆరాధన. అందరూ నీకేనయ్యా స్తుతి ఆరాధన. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి, మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వవిజేతవు, సత్యవిధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి, మహిమ ప్రభావము నీకేనయ్యా. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీ. పాడుదామా గట్టిగా? తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. జనులకు దైవం, జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు? నీవే నీవే. పడదామా? ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. గట్టిగా పడదామా? నీవే నీవే. హల్లెలూయా. ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు.
ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడద్దు, అందరూ చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా? అందరూ కళ్ళు మూసి ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. గ్లోరీ నీకేనయ్యా విశ్వ విజేతవు సత్య విధాతవు దేవుని కనపరుచుదాం. మహిమకు ఆధారము విశ్వ విజేతవు ప్రభు ఈ రాత్రి కూడా నీ జీవితంలో మేలు చేయుటకు శక్తి గలవాడు. మహిమకు ఆధారము నీవు లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన మహిమకు నన్ను చేసిన నిర్మలుడా నీవే నీవే ఆరాధనా నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. జీవిత దినములు అధికములగునని దీవించితివి. ఆపత్కాలమున అండగా నిలచి ఆశల జాడలు చూపించితివి. శ్రీమంతుడవై సిరికే రాజువై వ్యధలను బాపి నా స్థితి మార్చితివి. అనురాగమే నీ ఐశ్వర్యమా, పడదామా? సాత్వికమే నీ సౌందర్యమా, అనురాగమే నీ ఐశ్వర్యమా, 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 సాత్వికమే నీ సౌందర్యమా. నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ. నీ చిత్తముకై పడదామా గట్టిగా? గ్లోరీ పరిశుద్ధులలో నీ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమునే పొందుటకు పరిశుద్ధులలో నీ స్వాస్థ్యము యొక్క శ్రీమంతుడవై సిరికే రాజువై గదలను బాపి నా స్థితి మార్చితివి. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, పరిపూర్ణుడా సిరి సంపదలకు రారాజు, శ్రీమంతుడైన దేవుడు, పరిశుద్ధుడు నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. పరిశుద్ధమే ఈ అనురాగమా, సాత్వికమే నీ సౌందర్యమా. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా స్తుతి ఆరాధన, నీకేనయ్యా ఆరాధన. కొట్టు మనసారా ప్రభుని స్తుతిస్తూ స్తుతి ఆరాధన నీకేనయా స్తుతి ఆరాధన, నీకేనయా ఆరాధన, నీకేనయా స్తుతి ఆరాధన, ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే
ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనయా స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆరాధన పాడుదామా, నీకేనయ్యా స్తుతి ఆరాధన, నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా స్తుతి స్తోత్రం స్తోత్రం నీకేనయ్యా ఆరాధన, యేసయ్యా స్తుతికి పాత్రుడా, ఆరాధన 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 నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడంబడుచున్న మహారాజు నీవే నీవే. ఈ చేతులందరూ ఆకాశం వైపెత్తండి. ఈ రాత్రి ఒక్కొక్కరి చేతిని పట్టుకోవడానికి ఆయన మన మధ్యలో సంచరించుచు ఉన్న రాత్రి సడలిని నీ చేతిని దేవుడు బలపరచే రాత్రి, రాత్రి దేవుని హస్తము నిన్ను తాగుతున్న రాత్రి, దేవుడు నిన్ను బలపరిచే రాత్రి, దేవుడు నీకు కృపనిచ్చే రాత్రి, ఆయన మహిమ నీ జీవితంలో ప్రత్యక్షపరుస్తున్న రాత్రి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తుతి చెప్పు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా, యేసయ్యా నీవే నీవే. నీ బాధంతా ఈ రాత్రి ప్రభు చెప్పు. నీ కన్నీటిని తుడవగలిగిన దేవుడు, నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నీ స్థితిని నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు. ఆయన సంచరించుచు ఉన్న దేవుడు, సంచరించుచు ఉన్న దేవుడు ఒక్కొక్కరిని 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 బలపరుచు ఉన్న రాత్రి, రాత్రి బలపరిచే రాత్రి, ఆయన నిన్ను దర్శించుచు ఉన్న రాత్రి, ఆయన దర్శనం నీకు కలుగునగా. హల్లెలూయా, హోలీ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సహోదరి, ఓ సహోదరుడా, హృదయపూర్వకంగా ఈ రాత్రి నీ చేతులు పైకెత్తి ప్రభు నాతో మాట్లాడయ్యా, నీ స్వరం నాకు వినబడనిమ్ము నాయన, నీ స్వరం నాకు వినబడనిమ్ము నాయన. ఈ చల్లటి వాతావరణంలో నీ మెల్లనైన స్వరము నాకు వినబడనిమ్ము నాయన. నీ స్వరము వినబడుతూ ఉండగా నా హృదయము ఈ రాత్రి విప్లవాత్మకంగా మారునగాక. ఈ రాత్రి నీ స్వరము మా మధ్యలో ప్రత్యక్షమవుతూ ఉండగా ఒక్కొక్కరి 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 హృదయాలు తెరవబడునుగాక. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను బలపరుచు నాయనా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నాతో మాట్లాడు. ఎన్నో పరిస్థితుల మధ్యలో కృంగిపోయాను,
హల్లెలూయా. నా పరిస్థితిని బట్టి నీరసించిపోయాను. పరిశుద్ధాత్మడా నన్ను దర్శించి రాత్రి ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా. యేసు. నీ దాసుని క్షేమంగా మా మధ్యలోకి మీరు తీసుకొని వచ్చారు. Yes. నీ దాసుడు నీ పక్షమే నిలబడుతూ ఉండగా నీ కృప నీ బలం నీ దాసుడికి కలుగునుగాక. ఆమేన్. నీ దాసుడు బలహీనులు నాయన, నువ్వు బలవంతుడువైన దేవుడు. ఈ రాత్రిని నీ మాట మాకు వినబడేటట్లుగా, ఇక్కడున్న మేమందరం దర్శించబడినట్లుగా కృప కలిగిన నీ కార్యములు జరిగించున్నాయనా. ఏది ఒకసారి మీ కుడి చేతులు అలాగే ఎత్తి చిన్న ప్రార్థన చేసుకుని అందరూ నాతో మాట్లాడు. నీ మాట నాకు వినబడనివ్వకుండా అడ్డుపడుతున్న చీకటిని బంధించు ప్రభు. ఈ రాత్రి నీ మాట నన్ను దర్శించకుండా అడ్డుపడుతున్న చీకటిని బంధించు ప్రభువా. నాతో మాట్లాడు నాయన, నన్ను దర్శించు ప్రభువా. అందరం అలాగే ప్రార్థన చేసుకుందామా? మన మధ్యలో దైవజనులు లాజరయ్య గారు ఉన్నారు. దేవుని వాక్యం కొరకు వారు ప్రార్థన చేస్తారు.